తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మా జీవితాలు డిఎస్తో ముడిపడి ఉన్నాయి. మీరు ఎట్లాగైనా సరే పెద్ద మనసు చేసుకొని మా జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశ సార్. మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకుందాం సార్. నిరుద్యోగుల యొక్క ఆవేదనని అర్థం చేసుకోండి సార్. ప్రతిపక్షాలు ఏమో అన్నాయని వాళ్ళ పైన అనడం కాదు సార్. నిరుద్యోగులతో యొక్క బాధని ఆవేదన అర్థం చేసుకొని డిఎస్సీని 2 నెలలు ముందుకు వేయగలరని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నిరుద్యోగుల యొక్క ఆవేదన గురించి ఒక చిన్న పాట వినిపిస్తున్నాం సార్. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, నిరుద్యోగము నిరాశ నేడు, నిరుద్యోగము నిరాశ నేడు, అడుగడుగున సమాజాన్ని ఆవరించరా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, ఏదో మూల విప్లవోద్యమ జ్వాల, ఏదో మూల విప్లవోద్యమ జ్వాల, రగిలి రగిలి నవ సమాజ నాంది అగుదురా. మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము. We want justice. We want justice. We want justice. We want justice. వేయాలి వేయాలి వేయాలి. డిఎస్సి వాయిదా వేయాలి. వాయిదా వేయాలి వాయిదా వేయాలి. డిఎస్సి వాయిదా వేయాలి. వేయాలి వేయాలి. డిఎస్సి వాయిదా వేయాలి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న మహబూబ్నగర్కి వచ్చి ఒక కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది. మేము కూడా నిరుద్యోగులము, మీకు మిమ్మల్ని గెలిపించడానికి ఉమ్మడి మహబూబ్నగర్కి గెలిస్తే మా సీఎం మహబూబ్నగర్ నుంచి సీఎం అవుతున్నాడు రేవంత్ రెడ్డి సారు అని మేము ఎంతో కష్టపడి ఒక కార్యకర్తలాగా మేము కూడా మిమ్మల్ని గెలిపించాలని మేము కూడా మా భుజాల పైన వేసుకొని ప్రతి ఇంటికి తిరిగి మా ఇంట్లో వాళ్ళని కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కానీ మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళని ఒప్పించి కూడా కన్విన్స్ చేసి మీకు ఓటు వేపిస్తే ఈరోజు మమ్మల్ని బీఆర్ఎస్ గుండాలని సమర్థిస్తూ మీ బీఆర్ఎస్ గుండాలని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ఇప్పుడు ఒక అన్న అనే స్థాయి నుంచి ఒక రేవంత్ రెడ్డి సార్ అనే ఒక స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళామంటే అది మా యొక్క కష్టఫలితం, మా యొక్క కార్యకర్తల యొక్క కష్టఫలితం. కాబట్టి మీరు దయచేసి ఆలోచించి ఉమ్మడి మహబూబ్నగర్ గురించి ఆలోచించండి. ఉమ్మడి మహబూబ్నగర్లో ఒక పోల్ పెట్టండి, చూద్దాం ఎంతమంది డిఎస్సి పోస్ట్ కావాలి, గ్రూప్ పోస్ట్ కావాలని చెప్తా దాని ప్రకారంగా చేయండి. కానీ మీ ఇంట ఉండేటటువంటి చెంచగాలని పెట్టుకొని ఆ చెంచగాల మాటలని మీ యొక్క ఓటమికి మీరే కారణంగా అవుతున్నారు. మరోసారి మీరు ఎలక్షన్ పెడితే మీరు గెలవకుండా చేస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెంచగాళ్ళు వాళ్ళని వదిలేయండి. మీరు నిరుద్యోగులతో చర్చ పెట్టండి, నిరుద్యోగులతో కరెక్ట్ మాట్లాడండి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లలో నిజాయితీగా కష్టపడేటువంటి కార్యకర్తలకు లాస్ అవుతుంది. ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది. మీరు చేసేటటువంటి ఒంటెద్దు పోకడలు, మీరు ఉన్నటువంటి చెంచగాలు చెప్పినటువంటి మాటలు మీరు వింటున్నారు. మీరు ఒకసారి బయటికి వెళ్ళండి, నిధులతో చర్చ పెడితే మీకు ఆ విషయం ఏంటిదని అర్థమవుతుంది. ఓకే, డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే, గ్రూప్ 2 పోస్ట్ చేస్తే సమయం ఎక్కువ అవుతుంది, నిధులకు భారం అవుతుంది అనుకుంటారు. కానీ మాకు టైం సరిపోతలేదు కదా. మీకు సంవత్సరాలు వాయిదా ఏమంటలేము, వేస్తే ఒక 45 days నుంచి 3 months ఏమంటున్నాం. ఆ 3 months లో మీకు ఏం నష్టమవుతుంది? విద్యార్థులు ఎంతో మంది దబాదుబా ఏడుస్తున్నారు, ఎంతో మంది వాళ్ళు చదువుకో విడిచిపెట్టి పోరాటాలు చేస్తున్నారు. మీరేం మాట్లాడతారు? మీ ఎమ్మెల్యేలంతా 600 మంది పోరాటం చేస్తే దాంట్లో 10 మంది మాత్రమే డిఎస్ఐ పెడుతున్నారు అంటారు. అంటే పని లేని వాళ్ళంతా వచ్చి ధర్నా చేస్తారా? వాళ్ళకు భారంగా ఉంది కాబట్టినే డిఎస్ఐ అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చినే ధర్నా చేస్తారు. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి ఎవరు ధర్నా చేయరు. మీరు నిరుద్యోగులతో చర్చ జరపండి. పోతే పోయింది. ఇప్పుడు గురుకుల అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. విద్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వండి. వాళ్ళని ఇచ్చి ఒక 3 నెలలు ఈ పాఠశాలలో పంపి 3 నెలలు ఇక్కడ పనిచేయండి. పిల్లలు వస్తున్నారు, కొద్దిగా టైం ఇచ్చినాం కాబట్టి ఇక్కడ పనిచేయండి అని చెప్పండి. ఎందుకు లేదు? రాజకీయం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పైన దానిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ను బుడనాశనం పెట్టినాం కదా, అలా బీఆర్ఎస్ తిట్టే ఓట్లు రావు. రేవంత్ రెడ్డి సార్ గారు, నిరుద్యోగులకు న్యాయం చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. ఆల్రెడీ మీరు 2 మూట కట్టుకున్నారు. నిరుద్యోగులతో వ్యతిరేకత వచ్చింది, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఇక మీరు ఏమైతుందో మీకే తెలవాలి, అది మాకే తెలవాలి. మొత్తం మీద నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి.
నిరుద్యోగులతో చర్చలు పెడితే తెలుస్తుంది. సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము సవాల్ విసురుతున్నాం. నిరుద్యోగులతో చర్చలు పెట్టండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి డిఎడ్ బిఎస్ డిగ్రీ కూడా పాస్ కానటువంటి ఇంటర్ కూడా పాస్ కానటువంటి చర్చలు పెడితే మీకు అవి సఫలం కావు. వాళ్ళంతా నెగిటివ్ ఫీలింగ్ చెప్తారు. కాబట్టి మీరు విద్యావేత్తలతో చర్చలు పెట్టండి, నిరుద్యోగులతో చర్చలు పెట్టండి, మీకు అర్థమవుతుంది. నేను నిన్న మహబూబ్నగర్ కార్యకర్తల సమావేశంలో నేనున్నా. మీరు చెప్పేటటువంటి మాటలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. మేము కూడా నిరుద్యోగులు కార్యకర్తలాగా కష్టపడితే నిన్నేమన్నావు బీఆర్ఎస్ గుండాలు ఆ సన్నాసులు ఎవడో పాతకాలు చెప్తే వచ్చి మాట్లాడుతున్నారు డిఎస్ వాయిదాలని. ఎవడో పాస్ కాడు, వాడు చదువుకి ఇంత కూడా చదువుకోలేడు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అని అంటున్నావు. అట్లా మాట్లాడొద్దు. మీరు ఈరోజు గద్దెనెక్కినడానికి కారణం అంటే మీరు మీ కళలో కూడా అనుకోలేదు సీఎం అవుతారని. కానీ మేము చేసినాం నిరుద్యోగులం, అది గుర్తు పెట్టుకోండి. మీ ఇంట్లో ఉండేటటువంటి చెంచగాళ్ళు ఈ అల్ల నువ్వు సీఎం హోదా నుంచి దిగిపోతే వేరే పార్టీలో వచ్చి చేరుతారు. కానీ మేము అట్లా కాదు, నీ వెంటనే ఉంటాము, నిన్ను మళ్ళీ సీఎం చేస్తాము. మా యొక్క సమస్యలు నెరవేర్చు. మిమ్మల్ని ఏం అడుగుతలేము. ఉద్యోగాలు అయిన వాటితో ఉద్యోగ పోస్టుల కన్నా టైం ఇవ్వాలని అడుగుతున్నాం. మీ బాధలు మాకు తెలుసు, ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో తెలుసు, మాకంతా తెలుసు బాధలు. కాబట్టి 2 నెలలు 1 నెల పోస్ట్ పోన్ చేయమంటున్నాం కదా తప్ప మేము ఏవైతే కోరట్లేదు. కాబట్టి మీరు మా యొక్క బాధలు అర్థం చేసుకొని విద్యాలయంటర్ నియమించి ఒక 2 నెలలు 3 నెలలు నియమించండి. ఒక సంవత్సరం కాకుండా ఒక 3-4 నెలలు నియమించి మా యొక్క విద్యాలయంటర్ నియమించి మా యొక్క సమస్యలు అర్థం చేసుకొని వాయిదా వేయాలని కోరుతున్నాము. ఇంకోటి